హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హుకెల్స్ రూల్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో వాట్ ఈజ్ హుకెల్స్ రూల్? హుకెల్స్ రూల్ అంటే ఏంటి చూద్దాం. హుకెల్స్ రూల్ స్టేట్స్ దట్ హుకెల్స్ రూల్ దేని వైపు అనేది డిఫైన్ చేస్తుంది అంటే, ఒకటి సైక్లిక్ అన్న ఉండాలి, నెక్స్ట్ ప్లానార్ అని ఉండాలి, అండ్ దెన్ ఫుల్లీ కాంజుగేటెడ్ మాలిక్యూల్ అయినా ఉంటేనే మనము హుకెల్స్ రూల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. సో వాట్ ఈజ్ సైక్లిక్? మాలిక్యులర్ మస్ట్ హ్యావ్ ఏ రింగ్ స్ట్రక్చర్. సైక్లిక్ అంటే ఏంటి? రింగ్ స్ట్రక్చర్ ఉంటేనేమో దాన్ని సైక్లిక్ అంటారు. నెక్స్ట్ వన్ ప్లానర్. ఆల్ ఆటమ్స్ ఇన్ ద రింగ్ మస్ట్ ఇన్ ద సేమ్ ప్లేన్ టు అలో p ఆర్బిటల్ కాంజుగేషన్. సో ప్లానర్ అంటే ఆల్ ఆటమ్స్ ఇన్ ద రింగ్ మస్ట్ ఇన్ ద సేమ్ ప్లేన్ టు అలో p ఆర్బిటల్. So p orbital means sp2, sp3, sp something. So third one, fully conjugated molecule is aromatic. It contains 4n plus 2 pi electrons. So fully conjugated molecule is aromatic. It contains 4n plus 2 pi electrons. So 4n plus 2 pi electrons అది మనకి ఇప్పుడు క్యాల్కులేషన్లో చూద్దాము. సో 4n plus 2 pi electronsని ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. వేర్ n is equal to negative integer, that means 0, 1, 2, that like that. And aromatic compounds exhibit enhanced stability due to electron delocalization. Common aromatic system have 2, 6, 10, 14 or 18 pi electrons. సో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4n plus 2తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2, 6, 10, 14 ఆర్ 18 పై ఎలక్ట్రాన్స్ వస్తేనే దాన్ని అరోమాటిక్ కాంపౌండ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆర్ 5 ఆర్ 7 అట్లా వస్తే దాన్ని అరోమాటిక్ కాంపౌండ్ అంటే 4n plus 2 పై ఎలక్ట్రాన్ రూల్ని అది కరెక్ట్గా చేయలేదని, అండ్ దట్ ఈస్ నాట్ అరోమాటిక్ కాంపౌండ్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్. అరోమాటిక్ కాంపౌండ్స్లో 4n plus 2 పై ఎలక్ట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇక్కడ బెంజిన్ C6H6, స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్ ఈస్ దిస్ వన్. ఓకే, సో ఈ బెంజిన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే ఇది అరోమాటికా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 4n plus 2 పై ఎలక్ట్రాన్ రూల్ని చూసుకోవాలి. ఆ 4n plus 2 పై ఎలక్ట్రాన్స్ చూసినప్పుడు మనం 2, 6, 10, 14 ఆర్ 18 వస్తేనేమో దాన్ని అరోమాటిక్ అంటాం. ఇప్పుడు చూడండి, బెంజిన్ పై ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? డబుల్ బాండ్ కదా. చూడండి ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? 3, అంటే 1, 2, 3. చూడండి 3 డబుల్ బాండ్స్ ఇంటూ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఏమిటి? 3 2s are 6. సి డబుల్ బాండ్స్ చూడ 1, 2, 3, 4, 5, 6 కదా. 3 డబుల్ బాండ్స్ ఇంటూ 2 ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ 6. సో n వాల్యూ అంటే 4n plus 2 electrons is equal to 6. Therefore n is equal to 1. Result is aromatic. చూడండి n is equal to 0, 1, 2 వస్తుంది. ఇక్కడ ఏముంది? 6 వచ్చింది. 6 అంటే ఏంటి? 4n plus 2 పై ఎలక్ట్రాన్స్లో ఏం రావాలి మనకి? 2, 6, 10, 14 ఆర్ 18 వస్తేనే దాన్ని మనం అరోమాటిక్గా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, n వాల్యూ ఎలా 1 చెప్పారు అనేసి. సో యాక్చువల్గా ఇది ఎవరు చెప్పరు, మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. 4n plus 2 electrons is equal to 6 అని మనం డైరెక్ట్గా వేసేసాం. అంటే 3 డబుల్ బాండ్స్ చూసాం, 3 into 2 6 ఎలక్ట్రాన్స్ అంటే 6 అంటే ఏంటి? మనకి 2, 6, 10, 14 ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో దాన్ని అరోమాటిక్ అంటారు. ఇక 6 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 1 అని వచ్చింది. n వాల్యూ 1 ఎలా చెప్పావు అంటే, ఇక్కడ చూడండి 4 into 1 plus 2 is equal to 6 కదా. n వాల్యూ 1 ఎలా చెప్పావు అంటే, n వాల్యూ క్యాలిక్యులేషన్ కూడా ఒకటి ఉంటుంది. ఇది ఎవరు చెప్పారు యాక్చువల్గా, ఒకసారి చూసుకోండి మీరు. n వాల్యూ క్యాలిక్యులేషన్కి n is equal to టోటల్ ఎలక్ట్రాన్స్ -2 by 4. సో టోటల్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? టోటల్ ఎలక్ట్రాన్స్ అంటే ఎంత? 6 -2 by 4 ఎంత? 4 by 4, దట్ ఈస్ 1. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసేసి నాప్థలిన్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. హౌ మెనీ పై చూడండి, ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ 10 ఉన్నాయి. అంటే ఎన్ని పై ఎలక్ట్రాన్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకో. 1, 2, 3, 4, 5. 5 into 2 ఎంత? 10. ఓకే, n వాల్యూ 4n plus 2 is equal to
10. Therefore n is equal to ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే 4n + 2 is equal to 10. అంటే 10 ఎలా 10 రావాలంటే n వాల్యూ ఎంత ఉండాలి చూడండి. ఇక్కడ 1 పెడితే ఎంత వస్తుంది 6 వస్తుంది, 2 పెడితే ఎంత వస్తుంది 10 వస్తుంది. సో అలా కాకపోయినా ఈ n వాల్యూ కౌంట్ చేస్తే మనకి ఈ n వాల్యూ టోటల్ ఎలక్ట్రాన్స్ -2/4 అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎంత 10 - 2/4 ఎంత వస్తుంది 6/4 సారీ 8/4 ఎంత 2 4 2s are 8. సో n వాల్యూ రిజల్ట్ ఈస్ అరోమాటిక్. ఎందుకు అరోమాటిక్ 10 వచ్చిందా చూడండి 6 10 14 18. సో దట్ ఈస్ ద అరోమాటిక్. నెక్స్ట్ వన్ pyridine C5H5N. pyridine structure is like this. So pi electrons 6 అంటే 3 double bonds 3 × 2 is 6. The lone pair on nitrogen is an sp2 orbitals and does not participate in the conjugated system. So n value ఇప్పుడు 6 వచ్చిందంటే n వాల్యూ ఎంత ఉండాలి 1 ఉండాలి. రిజల్ట్ ఈస్ అరోమాటిక్. అలా చూడండి 6 - n వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 6 - 2/4 దట్ ఈస్ 4/4 1. Furan structure is so pi electrons. How many pi electrons is there? Actually 2 double bonds into 2 is equal to 4 and plus 1 lone pair from oxygen in the p orbital. Oxygen కూడా p orbital నుండి ఉంది కాబట్టి so 4 + 2 is equal to 6. So n value 4n + 2 is equal to 6. Therefore n 6 వచ్చిందంటే n is equal to 1. Result is aromatic. Next cyclopentadienyl anion C5H5-. This is the structure. So pi electrons ఎన్ని చూడండి 2 double bonds into 2 is equal to 4 plus 2 electron from the negative charge. నెగిటివ్ ఛార్జ్ నుండి 2 electrons ఉన్నాయి. సో ఎంత అవుతుంది 6 అవుతుంది. n వాల్యూ 4n + 2 is equal to 6. Therefore n is equal to 1. రిజల్ట్ ఈజ్ aromatic, వెరీ స్టేబుల్. సో నెక్స్ట్ వీడియోలో మనకి దిస్ ఇస్ ద అరోమాటిక్ కాంపౌండ్స్ అండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ కూడా ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.